నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇరాన్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో భద్రత మరియు రక్షణ విషయంలో ఇతర దేశాల మీద ఆధారపడుతూ ఉన్నాయి. కువైట్ విషయానికి వస్తే కానీ యునైటెడ్ కింగ్డమ్ మరియు అమెరికా అయితే కువైట్ యొక్క రక్షణ భద్రత బాధ్యతనైతే తీసుకుని ఉన్నాయి. అంటే కువైట్ పైన ఎవరైనా దాడి చేస్తే కానీ ముందుగా అమెరికా మరియు యూకేకి సంబంధించిన సైనికులైతే రంగంలోకి దిగి కువైట్ సైనికులతో కలిసి అయితే యుద్ధంలో పాల్గొంటారన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ పార్లమెంటు జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ చట్టసభ సభ్యుడు ఇబ్రహీం అజీజీ మిడిల్ ఈస్ట్ను విడిచిపెట్టి తన ఉపసంహరణను అమెరికా వేగవంతం చేయాలని చెప్పేసి అమెరికాను కోరారు. ప్రస్తుతం అమెరికా సైనికులను కానీ అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలు కానీ అమెరికాకు సంబంధించిన యుద్ధ సామగ్రి ఏదైతే ఉందో మొత్తం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మిడిల్ ఈస్ట్ను వదిలి అమెరికా వెళ్లిపోవాలని చెప్పేసి ఆయన కోరారన్నమాట. అలాగే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అమెరికా ఉనికి అభద్రత తప్ప మరేమీ తీసుకుని రాలేదని చెప్పేసి తమ భద్రత కోసం అమెరికా పైన ఆధారపడవద్దని చెప్పేసి ప్రాంతీయ దేశాలను ఆయన కోరారన్నమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క రక్షణ భద్రత కోసం అమెరికా మీద ఆధారపడవద్దని చెప్పేసి ప్రాంతీయ దేశాలనైతే కోరడం జరిగింది. అలాగే హార్ముజ్ జలసంధి గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి ఇరాన్ లో అంతర్భాగం అని చెప్పేసి హార్ముజ్ జలసంధి తమ యొక్క నియంత్రణలో ఉంది. దాన్ని ఎవరైనా సరే కానీ ఇబ్బందులకు గురి చేసి స్వాధీనం చేసుకోవాలనుకుంటే కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరిగింది. మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే గానీ అమెరికా మీద ఆధారపడవద్దని చెప్పేసి ఇరాన్ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పిలుపునిచ్చింది. రాబోయే రోజుల్లో అయినా సరే కానీ ఈ యొక్క యుద్ధం ఆగిపోతుందని చెప్పి మనం అందరం ఆశిద్దాం. ఎందుకంటే గానీ రోజు మాటల యుద్ధం చేసుకుంటూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎవరికి లాభం లేని యుద్ధం అయితే చేస్తూ ఉన్నారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు నష్టపోయాయి, ఇరాన్ నష్టపోతూ ఉంది, అలాగే అమెరికా నష్టపోతూ ఉందన్నమాట. అందరూ నష్టపోతూ ఏమైనా సాధించారంటే కానీ ఏమీ లేదన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.